ఓకే, అవార్డ్స్ అనే టాపిక్ మనం చూసుకుంటే అవార్డ్స్ ఫస్ట్ వన్ నోబెల్ అవార్డు 1901, ఆస్కర్ అవార్డు 1929, పద్మ అవార్డు 1954, భారతరత్న అవార్డు 1954, జాతీయ చలనచిత్ర అవార్డు 1954, రామన్ మెగాసిస్ అవార్డు 1957, జ్ఞానపీఠ అవార్డు 61, నెహ్రూ అంతర్జాతీయ శాంతి అవార్డు 65, and Dada Sai Phalke Award 69, Man Booker Prize 69, Arjuna Award 61, Dronacharya Award 1985, Raghupati Venki Award 1980, Right Livelihood Award Paryavarana Nobel 1980, Indira Gandhi Shanti Award 1986, and World Food Prize 1986, Rajiv Khel Ratna 1991, 1992, Gandhi Antarjatiya Shanti Award 1995, Iber Prize 2001, International Man Booker Prize 2005, Gandhi Mandela Award 2019. సార్ మనం ఈ రోజు 67వ రామన్ మెగాసిస్ అవార్డులు ఈసారి 65 ఎడిషన్. ఇది 2023 నవంబర్ 11 ఇస్తారన్న. ఈసారి 4 మెంబర్స్ వచ్చింది. మిరియం కొరెనెల్ పెర్రర్ ఫిలిప్పైన్స్. దేంట్లో వచ్చిందంటే ఏ రంగంలో వచ్చిందంటే అహింస అంటే ఏ కేటగిరీలో వచ్చింది? అహింస అంటే నాన్ వైలెన్స్. అండ్ కొర్వి రక్షింద ఏ దేశం అంటే బంగ్లాదేశ్. దేంట్లో వచ్చింది? ఎడ్యుకేషన్. అండ్ యుజేనియో లెమోస్ బట్ ఏ దేశం అంటే తూర్పు తైమూర్. దేంట్లో వచ్చిందంటే పర్యావరణం ఎన్విరాన్మెంట్ పైన పరిశోధన చేస్తాడు. రవి కన్నన్ అంటే ఇండియా. రవి కన్నన్ మీన్స్ ఇండియా. దేంట్లో వచ్చింది? వైద్యం అంటే మెడిసిన్. రామన్ మెగాసిస్ అవార్డుకి మరొక పేరు ఏషియన్ నోబెల్ అంటారు. ఈ అవార్డును ప్రారంభించింది 1957. ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరంటే ఆచార్య వినోబా భావే. 1958 వచ్చింది. ఓకే.